మాస్టర్ వి నమస్కారం. ఇద్దరి రూపంలో కనిపిస్తున్నటువంటి ఒకే ఒక్క మాస్టారి దివ్య చరణారవిందములకు సభక్తిపూర్వకముగా నమస్కరించుచు మెర్రీ లైఫ్ డే సందర్భంగా గురు పూజా ఉత్సవములకు వేంచేసినటువంటి యోగమిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, వేదికపై ఆసీనులైనటువంటి పెద్దలు వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, నాకు ఈరోజు ఇవ్వబడినటువంటి అంశము మాస్టర్ ఈకే గారి తాతగారి అంతేవాసి అయినటువంటి బ్రహ్మశ్రీ మల్లాది పున్నయ్య శాస్త్రి గారు వారి గురించి చెప్పమని ఆదేశం ఇవ్వటం జరిగింది కనుక కొద్దిసేపు వారి గురించి చెప్పుకుందాం. అవతార పురుషుల సాన్నిధ్యం. అవతార పురుషులంటే అవతరించుట అంటే దిగి వచ్చుట అని చెప్పారు. అంటే కారణ జన్ములు అనండి, లేదా లోక కళ్యాణము లోకోద్ధరణము అనేటువంటి ప్రాతిపదికన జన్మను తీసుకున్నటువంటి వాళ్ళు అనండి, ఎట్లయినా అనండి, అటువంటి వారు అదిగో మనము అక్కడ మరి ఫోటోలు పెట్టుకొని నమస్కారం చేసుకుంటూ ఉన్నాం. అటువంటి వారి సాన్నిధ్యం అంటే వారు భౌతిక దేహంతో ఉండగా వారి సాన్నిధ్యాన్ని అప్పుడు ఉన్నటువంటి భక్తులకు ఒక అమృతధార వంటిది అని చెప్పారు. వాళ్ళ సాన్నిధ్యం ఎట్లా ఉంటుంది అంటే కనుక అమృతధార లాగా ఉంటుందట. ఈ అవతార పురుషుల సాన్నిధ్యము అనేటువంటి దివ్యానుభూతిలో మునకలు వేస్తూ ఉంటారు ఆ భక్తులు. అంటే ఈ సాన్నిధ్యాల్లో మునకలు వేసేటువంటి భక్తులు రెండు రకాలు అని కనుక మనం చెప్పుకుంటే, ఒకరు ఆ సాన్నిధ్యానుభూతిని, ఆ అమృతధారని వాళ్ళు అనుభవిస్తారు, వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకుంటారు, నలుగురికి కూడా ఉపయోగపడతారు, మంచిదే. ఇక రెండవ రకం వాళ్ళు ఈ దివ్యానుభూతిని నలుగురికి పంచుతారు. ఇది వీళ్ళలో ప్రత్యేకత. ఈ రెండో రకం వాళ్ళలో ప్రత్యేకత ఏంటంటే పొందిన దివ్యానుభూతిని అందరికీ పంచాలి, అదండి. అట్లా ఆయన గురువుల ద్వారా పొందినటువంటి దివ్యానుభూతిని అందరికీ పంచినటువంటి వారు పున్నయ్య శాస్త్రి గారు. మొట్టమొదటి ప్రత్యేకత ఈయనలో చెప్పుకుంటే అది చెప్పుకోవాలి. ఎందుకంటే మధుర పదార్థాన్ని ఒక్కళ్ళే అనుభవించకూడదు. తిరుపతి లడ్డు తెచ్చుకున్నాం. తిరుపతి లడ్డు ఈ రోజుల్లో బాగా విరివిగా దొరుకుతోంది. దిగులేదు, ఎన్ని ఇవ్వమంటే అన్ని మనం సంపాదించుకొని రావచ్చు. కానీ ఒకప్పుడు అట్లా ఉండేది కాదు. తిరుపతి లడ్డు అపురూపంగా ఒకటో రెండో దొరికేది. పైగా ఇప్పుడు రుచి అంత పెద్దగా లేదండి అంటున్నారు. ఒకప్పుడు మహాబ్రహ్మాండంగా ఉండేది దాని రుచి. ఆ నుప్ప వెయ్య ఎంత బాగుండేదో అంత బాగుండేదండి ఆ తిరుపతి లడ్డు. బాగా బాగా లావు ఉండేది. అది మన సార్ చెప్తున్నారు, చాలా ఇంత ఉండేది. పాత వాళ్ళకి తెలుస్తుంది. ఒకటి అపురూపంగా దొరికేది. దర్శనం అయిపోయిన తర్వాత ఇంటికి తెచ్చుకునేవాడు. ఆ తెచ్చుకున్నటువంటి తిరుపతి లడ్డు మహారుచి. ఆ మహారుచి కలిగింది. పైగా భగవంతుడి ప్రసాదం కదా, విశేషాలు, చాలా విశేషాలు కదండి. నేనే తిందాము, నా పిల్లలకి పెట్టుకుందాం, మా ఆవిడికి పెట్టుకుందాం అని అనుకుంటాడా? అనుకోడు. ఆ ఉన్న ఒక్క లడ్డైనా మళ్ళీ దాన్ని తుంపి ముక్కలు చేసి చిన్న చిన్న పొట్లాలు చేసి ఇరుగు పొరుగుకి ఇచ్చేవాడు. ఇది చాలా రుచిగా ఉంది, భగవంతుడి ప్రసాదం, ఇది నేనే స్వీకరిద్దాం అని అనుకోకుండా నలుగురికి పంచాలి అని అనుకోవటము, ఇది
అవతార పురుషుల దివ్య సాన్నిధ్య మాధుర్యంలో మొనకలు వేసినటువంటి భక్తులు కొంతమంది ఈ అనుభూతి అందరికీ పంచాలి అని పున్నయ్య శాస్త్రి గారు ఆయన రచనల ద్వారా, ఆయన ప్రవచనాల ద్వారా మాస్టర్ ఈకే గారివి తాతగారి దివ్యానుభూతిని అందరికీ పంచినటువంటి వాళ్ళు, ఆ పరమ గురువుల సాన్నిధ్యానికి దగ్గరికి అనేక మందిని తీసుకొచ్చినటువంటి వాళ్ళు. సరే, అసలు ఈయన గురించి అర్థం అవ్వాలంటే ఈయన జనన ఘట్టం చెప్పుకోవాలి. ఈయన జన్మించినటువంటి ఘట్టం చెప్పుకుంటే మనకి బాగా అర్థమవుతుంది. అది 1944వ సంవత్సరం. వీరి తండ్రి గారు లాయర్ గారు, అక్కడంటే న్యాయవాది, పైగా స్వాతంత్ర సమరము అందులో కాస్త ప్రవేశం ఉన్నటువంటి వాడు, గాంధేయవాది. మహాత్మా గాంధీ ఆయన జీవన విధానము, ఆయన సందేశము వాటిపై ప్రభావితులైనటువంటి వాళ్ళు సజ్జనుడు మల్లాది నరసింహమూర్తి గారు. ఈ దంపతులకు అనేక మార్లు పిల్లలు పుట్టడము పోవటము జరిగింది. అంటే అప్పట్లో ఇంత వైద్య సదుపాయాలు లేవు, పిల్లలు పుట్టిపోతూ ఉండేవాళ్ళు. ఈ పున్నయ్య శాస్త్రి గారి కన్నా పైన 2 అక్కలు, 1 అన్నయ్య గారు ఉన్నారు. అయితే ఈయన జన్మించటం జరిగింది. ఆ జరిగిన తర్వాత దగ్గరున్నటువంటి పెద్దలు, మంత్రసాని వీళ్ళు వచ్చి, పిల్లవాడు జన్మించనైతే జన్మించాడు, పుట్టనైతే పుట్టాడు, కానీ లేదండి ఈ పిల్లవాడు కూడా మనకి దక్కలేదు అని డిక్లేర్ చేశారండి. పిల్లవాడు చనిపోయాడు అని చెప్పారు. వాళ్ళకి అలవాటైన విషయమే. అందువల్ల ఆ నరసింహమూర్తి గారు ఏం చేశారంటే, ఆ మృత శిశువును ఒక ఉత్తరీయంలో ఉంచి ఇంకా తర్వాతి క్రియలకని తీసుకెళ్ళబోతూ ఉన్నారు. అయితే అదే ఊరిలో భుజంగరావు గారు అని ఒక ఆయన ఉన్నారు. ఈయన ప్లేడర్ గుమాస్తా. ఈ భుజంగరావు గారి ప్రత్యేకత ఏంటంటే, ఆ రోజుల్లో ఆయన మాస్టర్ సివివి గారి ప్రేయర్ చేసి విభూది బొట్టు పెడితే అక్కడ ఉన్న వాళ్ళందరికీ, అక్కడ దగ్గర పల్లెటూర్ల వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లో ప్రేయర్కి వచ్చేవాళ్ళు, ఈయన ప్రేయర్ చేసేవాళ్ళు, విభూతి పెట్టేవాళ్ళు. వాళ్ళ మానసిక శారీరక రోగాలన్నీ కూడా తగ్గేది. ఎట్లా వచ్చిందండి ఈయనకి ఈ విశేషము అని అంటే కనుక, ఈయన ఎంఎన్ గారి శిష్యుడు. ఆ ఎంఎన్ గారు ఈయనకు ఆ అధికారము ఇచ్చారు. ఏమి లేదు, ఈయన ఏమన్నా మంత్రాలు చదువుతాడా, లేదా గొప్ప ఏమన్నా పాండిత్యము వాటిల్లో ప్రవేశం ఉందంటే ఇదేం లేదు. మాస్టర్ సివివి నమస్కారం అంటాం, సివివి గారికి అప్పజెప్పటం, బొట్టు పెట్టడం, తగ్గేది. శారీరక ఇబ్బంది కానీ మానసిక ఇబ్బంది కానీ తగ్గేది. ఆయనకి సమాచారం ఉన్నది. అంటే నరసింహమూర్తి గారికి పిల్లవాడు పుట్టబోతున్నాడు, ఈరోజు రేపట్లోనో ఆ తల్లికి ప్రసవం జరుగుతుంది అనే సమాచారం ఉన్నది. ఆయన వచ్చాట వీళ్ళింటికి. అయ్యా ఏమైంది, అమ్మగారికి ఏమైంది, ప్రసవం జరిగిందా అని వాకప్ చేయడానికి వచ్చాడు. వస్తే ఈయన పున్నయ్య శాస్త్రి గారి తండ్రి గారు ఈ పిల్లవాడిని ఉత్తరీయంలో కట్టుకొని తీసుకెళ్ళబోతూ ఉన్నారు శ్మశానాన్ని. ఎదురొచ్చారు భుజంగరావు గారు. ఎదురొచ్చి అయ్యా ఏమైంది అంటే, ఇదిగో ఇది అయింది నాయన, ఇది పరిస్థితి అంటే, సరే ఎట్లాగూ మీరు పిల్లవాడు దక్కలేదని నిశ్చయానికి వచ్చారు కాబట్టి నాకు అప్పగించండి, నేను ప్రేయర్లో కూర్చోబెడతాను, పిల్లవాడిని పడుకోబెడతాను ప్రేయర్లో, మీరు నాకు వదిలేయండి అన్న. సరే అన్నారు నరసింహమూర్తి గారు. సాయంత్రం ప్రేయర్లో సివివి గారి ఫోటో ముందు ఒక టీపాయ్ లాంటిది ఉంది, దాని మీద పడుకోబెట్టారు పిల్లవాడిని. సాయంత్రం ప్రేయర్ చేశారు. మాస్టర్ సివివి నమస్కారం ప్రేయర్ చేశారు. పిల్లవాళ్ళు ఉలుకు లేదు పలుకు లేదు. రాత్రంతా అట్లానే ఉంచారు. తెల్లవారి మళ్ళీ 6 గంటలకి ప్రేయర్. 6 గంటలకి ప్రేయర్ అప్పుడు మళ్ళీ మాస్టర్ సివివి నమస్కారం అని అన్నారు. ఈ మాస్టర్ సివివి అనేటువంటి ఈ 3 అక్షరాలు ఎప్పుడైతే ఉచ్చారణ జరిగిందో ఆ మరుక్షణం కాదు,
ఆ క్షణమే ఆ అక్షరాలు ఆయన ఉచ్చరిస్తున్న క్షణంలోనే ఈ పిల్లవాడు క్యారం అన్నాడు. అదేమిటండి, చనిపోయాడు అని అనుకున్నటువంటి శిశువు క్యారం అన్నాడండి. ఆ పిల్లవాడిలో జీవం వచ్చింది. ఆ పిల్లవాడికి ఇవ్వాల్సిన పాలేవో ఇచ్చారు. ఆ పిల్లవాడిని మళ్ళీ చక్కబెట్టుకున్నారు, దగ్గరికి తీసుకున్నారు. అది మొదలు ఆయన దేహాన్ని చాలించే వరకు కూడా పరమ గురువుల దివ్య ప్రణాళికలో అంతర్భాగమయ్యారు. పరమ గురువులు వర్క్ ఏదో ఆ వర్క్ ఆయన చేశారు. మాస్టర్ ఈకే గారికి శరణాగతి చెంది ఆ గురువుల ప్రణాళికలో ఆయన పని చేయటం జరిగింది. సరే, బాగుంది. ఇక్కడ మనకి కొన్ని సందేహాలు రావాలి, ఆ సందేహాలు తీర్చుకోవాలి. ఏమండి, సివివి గారి యోగంలో పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురావటం, చనిపోయిన వారిని బ్రతికించడం ఇదేమి కొత్త కాదు, ఆశ్చర్యం కాదు, వింత కాదు, విచిత్రం కాదు. సివివి గారి మేనత్త గారు, ఆయన దత్తు తల్లి సుబ్బమ్మ గారు, కంచుపాటి సుబ్బమ్మ గారు, ఆవిడ కావేరీ నదికి స్నానానికి వెళ్ళి ఆ స్నానం చేసి బయట ఒడ్డుకు వచ్చి ఆ దగ్గరలో ఉన్న బండ మీద విశ్రమిద్దామని పడిపోయింది, ప్రాణాలు వదిలేసి. అంటే పూర్వం బ్రాహ్మణ కుటుంబం కదండి, నదీ స్నానం అంటే ప్రాణం. నదీ స్నానానికి వెళ్ళింది, చేసి వచ్చింది, ఆ బండ మీద పడిపోయింది. దగ్గరున్న వాళ్ళందరూ చూశారు, లేదండి ప్రాణం పోయిందన్నారు. జాగ్రత్తగా సివివి గారి ఇంటి దగ్గరికి చేర్చారు ఆవిడ్ని. సివివి గారు చూశారు, కాదు కాదు ఈవిడ పోలేదు, బతుకుతుంది అని అన్నారండి. ఈ దేహాన్ని జాగ్రత్తగా కాపాడండి అన్నారు. బంధువులు, మిత్రులు అందరూ ఆవిడ దేహాన్ని కాపాడారు, జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉన్నారు. ఎప్పుడండి, ఎన్ని రోజులు కనిపెట్టుకున్నారండి? 1 రోజా, 2 రోజులా, 3 రోజులా, 16 రోజులు. ఎక్కడన్నా విన్నామా, చూసామా? ఇంత అనుభవం ఉంది కదా, ఎక్కడన్నా చూసామా? 16 రోజులు జరిగిందండి. ఇదేమి చందమామ కథగా జరిగిన విషయం. ఆమె శరీరం చిల్లులు పడింది, లోపల పురుగులు ప్రవేశిస్తున్నాయి, ఇబ్బందులు పెడుతూ ఉన్నాయి. 16 రోజుల తర్వాత సివివి గారు వచ్చారు. మాస్టర్ ప్రార్థన చేసుకోవడం జరిగింది. ఆవిడ శుభ్రంగా లేచి కూర్చుంది. తర్వాత 3 ఏళ్ళు శుభ్రంగా ఉంది. గుండ్రాయిలాగా ఉందని చెబుతారు మన పెద్దవాళ్ళు. అంటే సివివి గారి యోగంలో ఇదేం కొత్త కాదు. పున్నయ్య శాస్త్రి గారు ఆయన జన్మించిన వెంటనే మృత శిశువు అని అన్నారు. మాస్టర్ ప్రార్థన చేశారు, ఆయనలో చక్కగా జీవం వచ్చింది, పిల్లవాడు బ్రతికి బట్ట కట్టాడు. సరే, బాగుందండి. ఇక్కడ సందేహం ఏమిటంటే, ఏమండి, పరమ గురువులు బ్రతికిస్తారు. ఎప్పుడు బ్రతికిస్తారు? వీరి వల్ల సేవ జరుగుతుంది అన్నప్పుడు బ్రతికిస్తారు. వీరి వల్ల పరమ గురువుల ప్రణాళిక నలుగురికి అందుతుంది అనుకున్నప్పుడు బ్రతికిస్తారు. లేదు, లోకోద్ధరణ, లోక కళ్యాణం జరుగుతుంది, నలుగురికి ఉపయోగము జరుగుతుంది. అది వైద్య సేవ కావచ్చు, నారాయణ సేవ కావచ్చు, ఇంకోటి కావచ్చు. వీరి ద్వారా ప్రయోజనము జరుగుతుంది, 10 మందికి ప్రయోజనము జరుగుతుంది అని అనుకున్నప్పుడు బ్రతికిస్తారు. అంతే కదండి. లేకపోతే ఎందుకు బ్రతికిస్తారండి? వాళ్ళ పని వీళ్ళ ద్వారా వాళ్ళు జరుపుకోవాలి కాబట్టి బ్రతికిస్తారు. అంటే వాళ్ళు ఒక ఇన్స్ట్రుమెంట్గా, ఒక ఆయుధంగా ఫలానా వాళ్ళని వాడుకుంటాం అని అన్నప్పుడు వాళ్ళు బ్రతికిస్తారు. పున్నయ్య శాస్త్రి గారే చెప్పారు, నా జీవితము 2 సార్లు ఎక్స్టెండ్ చేయబడింది అని చెప్పారు. అని తీవ్రమైన అనారోగ్య పరిస్థితులు వచ్చినాయి. ఆయనకి హార్ట్ కంప్లైంట్ వచ్చింది, రకరకాల కంప్లైంట్స్ వచ్చినాయి. నేను పోవలసింది, కానీ మాస్టర్ నన్ను బ్రతికించారు, మా శ్రీకే గారు నన్ను బ్రతికించారు అని ఆయన సభలోనే డిక్లేర్ చేశారు. ఇదేమి రహస్యం కాదు, ఇంకోటి కాదు. నాకు వచ్చిన అనారోగ్య పరిస్థితికి నేను వెళ్ళిపోవలసింది, కానీ బ్రతికించారు. ఎందుకని బ్రతికించారు అంటే, వీరి వల్ల బలానా ప్రయోజనం, లేదా ఇదిగో వీళ్ళు మాస్టారి మార్గంలో ఉన్నారు, చక్కగా సేవ చేస్తున్నారు, ఇంకా కొంత పని వీళ్ళ ద్వారా జరగవలసి ఉంది అన్నప్పుడు పరమ గురువులు బ్రతికిస్తారు. మరి ఈయన అప్పుడే పుట్టినవాడు, ఈయన ఏం సేవ చేశాడండి?
సేవ చేయడానికి కూడా టైము అవకాశం ఏది? అప్పుడే పుట్టిన వ్యక్తి ఏం సేవ చేశాడని, ఏం భక్తి కలిగి ఉన్నాడని, ఏమి అన్నదానం చేశాడని ఎందుకు బతికిచ్చారండి ఇన్ని అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఈ జన్మకు సంబంధించిన విషయము కాదు. కొన్ని జన్మలుగా ఈయన పరమ గురువుల ప్రణాళికలో అంతర్భాగమై కీలకమై ఉన్నాడు. ఇది మనకు అర్థమవుతుంది. ఇదేదో చెప్పటం కాదు, కల్లో ఆయనకు అనిపించటం కాదు, ఏమీ కాదు. మన బోటి వాళ్ళకు కూడా అర్థమయ్యేటువంటి విషయం. అది మొదలుగా ఈయన గురువు గారి ఆరాలోకి రావటం జరిగింది. ఎట్లా జరుగుతుంది? గురువు గారి ఆరాలోకి ఎట్లా రావటం జరుగుతుంది? ఎలా వస్తాము? గురువుని ఎంచుకుంటామా మనం? సరైన గురువుని ఎంచుకోవాలి, సరైన గురువుని ఎంచుకోవాలి. పండితులు కూడా చెబుతూ ఉన్నారు టీవీలో, సరైన గురువుని ఎంచుకోవాలి. అదేమిటండి సరైన గురువుని ఎంచుకోవటం ఏమిటి అంటే, గురువు గారికి మనం మార్కులు వేస్తామా? ఫలానా గురువు గారికి 60 మార్కులు, ఫలానా గురువు గారికి 70 మార్కులు, ఫలానా గురువు గారికి 90 మార్కులు, అట్లా వేసుకుంటూ పోయి హైయెస్ట్ మార్క్స్ ఎవరికి వస్తే 100కు 100 మార్కులు వచ్చి ఈ గురువుని నేను సెలెక్ట్ చేసుకున్నాం అనుకుంటామా? అంటే అట్లా అనుకున్నప్పుడు అయితే కనుక గురువుకి మార్కులు వేయగలిగినటువంటి వాడివి ఇక నీకు గురువు ఎందుకు? గురువుని మించిన శిష్యుడివి కదా, ఇంకా నీకు గురువు అక్కర్లా. గురువుని ఎంచుకోవటము ఉండదు, గురువే మనల్ని పట్టుకుంటాడు. మనం గురువుని పట్టుకోవటం ఉండదు, గురువే మనల్ని పట్టుకుంటాడు. తాతగారే మనల్ని పట్టుకున్నారు, సివివి గారు మనల్ని పట్టుకున్నారు, మా శ్రీకే గారు మనల్ని పట్టుకున్నారు, పరమ పూజ్యులు వేటూరి ప్రభాకర శాస్త్రి గారు మనల్ని పట్టుకున్నారు. కాబట్టే ఈ ప్రాంగణంలో ఉండగలిగాం. మనం అందరూ ఉండగలిగారా? ఈ ప్రాంగణంలో మనం ఉండగలిగాం. వాళ్ళు మనల్ని పట్టుకున్నారు కాబట్టి మనము ఉండగలిగాం. ఉదయ శాస్త్రి గారు మొట్టమొదట మా శ్రీకే గారిని సందర్శించినటువంటి సన్నివేశము చాలా దివ్యమైనది. ఆయన అనుకున్నాడు, 15 ఏళ్ల వయస్సు, హిందూ కాలేజీలో ఆయన లెక్చరర్గా ఉన్నప్పుడు ఆయన్ని కలిశాను, ఇది నా మొదటి సన్నివేశము అని ఆయన అనుకున్నారు. కానీ తర్వాత మా శ్రీకే గారు చెప్పారట, నువ్వు గురజాల్లో ఫలానా హై స్కూల్లో చదువుకున్నావు, ఆ హై స్కూల్లో ఒకసారి వార్షికోత్సవానికి నేను మీ స్కూల్కి వచ్చాను. ఈయన హై స్కూల్లో చదువుకుంటున్నటువంటి రోజుల్లో ఆ స్కూల్ వార్షికోత్సవానికి మాస్టర్ని ముఖ్య అతిథిగా పిలిచారు. నేను ఆ రోజు వచ్చినప్పుడు ఆ స్కూలులో ఆ ఫంక్షన్లో నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఫలానా వరుసలో కూర్చున్నావు, ఫలానా రంగు చొక్కా వేసుకున్నావు, ఫలానా రంగు నిక్కరు వేసుకున్నావు. తర్వాత మాస్టర్ చెప్పారట. అదేమిటండి? గురువు శిష్యుడిని పట్టుకోవటం అంటే అది. తర్వాత గురువు గారు ఆయనకి లెక్చరర్ గారు అయిన ఈయన టీచరు స్టూడెంట్, ఈ రిలేషన్షిప్ అట్లా 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 మాస్టర్ ఇంట్లోనే ఉండేవాళ్ళు. ఈయన అక్కడే చదువుకోవటం, అక్కడే మాస్టర్ మాటలు వినటం, అక్కడే మాస్టర్తో పాటు పూజ చేసుకోవటం, ఇట్లా మాస్టర్ ఇంట్లోనే ఉంటూ ఉండేవాళ్ళు. ఈయన గురజాల వెళ్ళాలి, వాళ్ళ సొంత ఊరు గురజాల, గుంటూరులో చదువు కోసం గుంటూరులో ఉంటున్నారు. వాళ్ళ అమ్మ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవటం జరిగింది. 5 ఏళ్ల వయస్సులో తండ్రిని కోల్పోయారు. తల్లి ఈయన చదువుల కోసం గుంటూరులో కాపురం పెట్టి గుంటూరులో ఒక చిన్న ఇల్లు ఏదో తీసుకొని అక్కడ ఉంటూ ఉన్నారు. ఒకసారి గురజాల వెళ్లాల్సి వచ్చింది. వెళ్ళవలసి వచ్చినప్పుడు చేతిలో డబ్బులు లేవు, ఛార్జీలు లేవు. ఛార్జీలు అడుగుదామంటే మాస్టర్ని మొహమాటం, సిగ్గేసింది, అడగల. ప్రయాణము రైలు ప్రయాణం వెళ్ళాలి, డబ్బులు లేవు. ఈ పరిస్థితుల్లో ఆయన తటపటాయిస్తూ ఉన్నప్పుడు మాస్టర్ కోప్పడ్డారు, బాగా గట్టిగా కోప్పడ్డారు. ఎవయ్యా, డబ్బులు లేకపోతే అడగాలి కదా, డబ్బులు లేకపోతే డబ్బులు లేవు మాస్టర్ ఇవ్వండి అని అనాలి కదా. దానికి నువ్వు అట్లా రైలు టైం అయ్యేదాకా అసలు నువ్వు ఇబ్బంది పడితే ఎట్లా అని గట్టిగా కోప్పడ్డారండి. ఇంకా ఈయనకి ఉక్రోషం వచ్చింది. పిల్లవాడు, కుర్రవాడు కదండి,
కుర్రవాడికి ఉక్రోషం వచ్చింది, ఇంక నేను మీ ఇంట్లో ఉండను అని చెప్పి ఈయన వెళ్ళిపోయారు. వస్తా బయటికి వెళ్ళారు. అప్పుడు మాస్టర్ ఏ పరిస్థితుల్లో ఉన్నారు? స్నానం చేద్దామని ఒక టవల్ కట్టుకున్నారు, పైన చొక్కా కూడా లేదు. స్నానానికి వెళ్ళాలి ఆయన, అది సమయం. ఈయన విసవిస బయటికి వెళ్ళిపోయాడు పున్నయ్య శాస్త్రి గారు. ఆ సమయంలో సుందరరాజన్ అని మాస్టర్ ఈకే గారింట్లో వారి బంధువు ఒక ఆయన ఉన్నారు. సుందరరాజన్ వెళ్ళి పున్నయ్యని పట్టుకోపో అని చెప్పారు. ఈ సుందరరాజన్ వెళ్ళాడు పట్టుకుందామని. ఆయన పట్టుకొని మళ్ళీ వెనక్కి తీసుకొద్దామని. అప్పటికే 2 బజార్ల అవతలకి వెళ్ళాడు. గబగబా పరిగెత్తుకుంటూ ఆయన పట్టుకొని వెనక్కి తీసుకొద్దామని ప్రయత్నిస్తే ఆయన మాట వింటాడా? నేను రానన్నాడు. ఎందుకంటే తర్వాత ఇంకా మాస్టారు చొక్కా కూడా లేదండి, టవల్తో ఉన్నారు. ఆయనే బయటికి వెళ్ళి పున్నయ్య శాస్త్రి గారిని జాగ్రత్తగా రెక్క పెట్టుకొని కూర్చోబెట్టి ఇంటికి తీసుకొచ్చి అనునయించి, అది కాదురా నాయన, డబ్బులు లేకపోతే ఇబ్బంది పడతావు కదా, డబ్బులు లేకపోతే లేవని చెప్పాలి కదా, దానికి నువ్వు తటపటాయిస్తే ఎట్లా, తీరా చేసి డబ్బు లేకుండా రైలు ఎక్కితే ఇబ్బంది కదా నాన్న అంటే అప్పుడు కాస్త సర్దుకున్నారండి పున్నయ్య శాస్త్రి. అంటే గురువే శిష్యుణ్ణి పట్టుకోవడం అంటే వాళ్ళు ప్రేమ స్వరూపు, ప్రేమయే రూపు కట్టినటువంటి మహానుభావులు. వాళ్ళ ప్రేమని ఎలా పంచుతారో చూడండి, ఎలా అందిస్తారో చూడండి. గురువు శిష్యుణ్ణి పట్టుకోవడం అంటే ఎట్లా ఉంటుందో చూడండి. సరే, ఒక్కొక్కసారి బ్రాడీపేటలో నివాసము మాస్టర్ ఈకే గారు హిందూ కాలేజీకి వెళ్ళాలి. ఈయన స్టూడెంట్గా వెళ్ళాలి, ఆయనేమో లెక్చరర్గా వెళ్ళాలి. ఇద్దరు వెళ్ళాలి అదే కాలేజీకి. ఇద్దరు అదే కాలేజీకి వెళ్ళాలన్నప్పుడు ఒక్కొక్కసారి హడావుడయ్యేది టైము. మాస్టర్ దగ్గరికి అనేక మంది యోగులు, భక్తులు, సాధకులు వచ్చేవాళ్ళు కదండి. యోగమిత్రులు, సిద్ధులు అనేక మంది మాస్టర్ ఈకే గారి ఇంటికి వచ్చేవాళ్ళు. జ్యోతిష్య పరంగా కొంతమంది, సలహాల పరంగా కొంతమంది. వాళ్ళందరితో మాట్లాడి తెమిల్చుకొని వెళ్ళాలి కదండి. ఒక్కొక్కసారి టైం అయ్యేది. ఇప్పుడు రిక్షాలో వెళ్ళాలి. రిక్షాలో వెళ్ళాలంటే ఇద్దరికి రిక్షాకి ₹1/2 ఆ రోజుల్లో. పావలానే ఉండేది, ఒక్కొక్కసారి ₹1 కూడా ఉండేది కాదండి, పావలా ఉండేది చేతిలో. అంటే ఎటువంటి ఆర్థిక పరిస్థితుల్లో వాళ్ళు ఆధ్యాత్మిక పరిణతిని సాధించారో మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, మాస్టర్ ఆర్థిక పరిస్థితి ఏంటి, పున్నయ్య శాస్త్రి గారి ఆర్థిక పరిస్థితి ఏంటి. వాళ్ళదే కాదండి, చాలా మంది ఆర్థిక పరిస్థితి అట్లానే ఉండేది ఆ రోజుల్లో. కానీ వాళ్ళు ఈ ఆర్థిక పరిస్థితికి పెద్దపీట వెయ్యలా, డబ్బులకు పెద్దపీట వెయ్యలా వాళ్ళు. ఈ రోజుల్లో ఎట్లా ఉంది, ఈ రోజుల్లో ఏసీ క్షణాల మీద ఆరోగ్యానికి మంచిదా కాదా? కాదు. ఏసీ ఒక గదిలోనేనా, 3 గదుల్లో పెట్టుకుందాం. 3 గదుల్లో, హాల్లో కూడా ఏసీ. ఏసీ లేని గది ఒక వంటిల్లు ఉంటుందేమో బహుశా. పైగా ప్రతివాడు కారు, వాడికి పార్కింగ్ ఉండదు. పార్కింగ్ పెట్టుకోవడానికి పార్కింగ్ ఉండదు, కారు కొట్టాడు ముందు. ఆ కారులో కూడా విచిత్రాల కార్లు. నాలాంటి వాడికి కారు ఉండదు, కారు కూతలు కూయమంటే కూస్తాడు కానీ కారు ఉండదు. ఇట్లా రకరకాలు. కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితి, ఎటువంటి ఆర్థిక పరిస్థితుల్లో వాళ్ళు ఆధ్యాత్మిక సాధన చేసుకున్నారో చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ₹1 ఉండేది కాదు, చేతిలో పావలానే ఉండేది. రిక్షాలో వెళ్ళాలి. అప్పుడు ఎవరు రిక్షా ఎక్కాలి, ఎవరు నడుచుకుంటూ రావాలి? మామూలుగా రిక్షా వాళ్ళందరూ, రిక్షా కార్మికులు ఆ రోజుల్లో అందరికీ మాస్టర్ తెలిసిన వాళ్ళేంటి, సుపరిచితులు మాస్టర్ ఈకే గారు. ఎందుకని? రిక్షా కార్మికుల ఉండే చోటుకి వెళ్ళి మాస్టారు నామ భజన చేసేవాళ్ళు. వాళ్ళందరూ సాయంత్రం పూట వాళ్ళందరూ విశ్రాంతి కోసం ఒక చోట చేరేవాళ్ళు. ఆ రిక్షా కార్మికులు వాళ్ళందరి చేత చక్కగా భజన చేయించి తీర్థం ప్రసాదం ఇచ్చేవాళ్ళండి మాస్టర్. నీ నా తన పర భేదము చూపించారా వాళ్ళు? వాళ్ళకు ఉంటుందా? పైగా మాస్టారు ఒక చిల్లర కొట్లో సరుకులు తెచ్చుకునేవాళ్ళు. ఈ రిక్షా కార్మికుల్లో ఉన్న కొంతమంది దీన పరిస్థితి చూసి మాస్టారు ఆ చిల్లర కొట్టు యజమానికి ఒక స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఫలానా రిక్షా కార్మికులు, పోనీ రిక్షా కార్మికులు ఎవరైనా సరే నిత్యావసరాల కోసము
మీ దగ్గరికి వచ్చినప్పుడు నా ఖాతాలో రాసుకొని మీరు వాడికి ఇచ్చేయండి అన్నారు. చాలా మంది మాస్టర్ పేరు చెప్పేవాళ్ళు నిత్యావసరాలు తెచ్చుకునేవాళ్ళు ఆ చిల్లర కొట్టులు. కనుక వాళ్ళందరికీ మాస్టర్ సుపరిచితం. ఆ రోజుల్లో బస్టాండ్లో దిగి కృష్ణమాచార్యుల వారి ఇల్లు అంటే వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళండి. ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసుగా, తెలియదు ఎవరికి. ఫలానా బ్రాడీపేట, ఫలానా లైను, ఫలానా అడ్డరుడు ఏం చెప్పక్కర్లా, వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చేవారు. ఆ పేరు చెబితే చాలు తీసుకొచ్చి ఇచ్చేవాడు. కనుక వీళ్ళు ఒక్క పావలా ఇచ్చినా సరే ఇద్దరిని తీసుకెళ్తాడు ఆ రిక్షావాడు, అభ్యంతరం ఏం లేదు. కానీ అది మాస్టర్ ఒప్పుకోరుగా, అది నియమం కాదుగా. పావలేనే ఉన్నప్పుడు ఒక్కడే ఎక్కాలి. అప్పుడు ఎవరు రిక్షా ఎక్కాలి, ఎవరు నడుచుకుంటూ వెళ్ళాలి? సహజంగా జరిగేటువంటిది గురువు గారు రిక్షా ఎక్కి కూర్చుంటే శిష్యుడు నడుచుకుంటూ వెళ్ళాలి. కానీ పున్నయ్య శాస్త్రి గారిని రిక్షా ఎక్కించేవాళ్ళు మాస్టారు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే ఒక్కొక్కసారి పున్నయ్య శాస్త్రి గారు బలహీనంగా ఉండేవాళ్ళు. అందువల్ల శిష్యుడిని రిక్షా ఎక్కించుకి ఆయన నడుచుకుంటూ వెళ్ళేవాడు. గురువే శిష్యుణ్ణి పట్టుకుంటాడు అంటాం, ఇది దాని అర్థం. కనుక భారతీయ సంప్రదాయము ఇది, భారతీయుల పద్ధతి ఇది. ఒక వాల్మీకి మహర్షి తపన చెందుతూ ఉన్నప్పుడు ఆయన దగ్గరికి నారద మహర్షి తనంతట తానుగా వచ్చి శ్రీమద్ రామాయణాన్ని ఉపదేశించాడు. ఒక వ్యాస భగవానుడు తపన చెందుతూ ఉన్నప్పుడు ఆయన దగ్గరికి నారద మహర్షి వచ్చి తనంతట తానుగా వచ్చి భాగవతాన్ని ఉపదేశం చేశాడు. తపనే తపస్సు అని చెప్పింది జిల్లెళ్ళ గుడమ్మ. తపస్సు అంటే ఏంటి? తపస్సు అంటే అరణ్యాల్లోకి వెళ్ళటము, ఒంటికాల మీద నుంచోటము, అన్నీ మానేయటము, ఆహారము పానీయములు అన్నీ మానేయటము. అదే తపస్సు అంటే కాదన్నారు. అది కాదు తపస్సు అంటే. తపన చెందటము తపస్సు. నలుగురి మంచి కోసము, నలుగురికి బాగు కోసము తపన చెంది దానికి సంబంధించిన ప్రక్రియ, దానికి సంబంధించిన కార్యము మనము ఆచరణలో ఏదైతే పెడతామో అదే తపస్సు నాయనా. గురువు శిష్యుడి దగ్గరికి తనంతట తానుగా వస్తారు. ఎప్పుడు? శిష్యుడి అర్హత పండిన వేళ. శిష్యుడికి ఆ ఎలిజిబిలిటీ వస్తే గురువు తనంతట తానుగా వస్తారు. మనమేం కంగారు పడక్కర్లేదు. నా గురువు ఎవరు, నా గురువు ఎవరికి అక్కర్లేదు. అట్లా తన జీవితాన్ని గురువుకి సమర్పణ చేసుకున్నటువంటి వారు పున్నయ్య శాస్త్రి గారు. ఆయన బహుగ్రంథకర్త, అనేక రచనలు చేశారు. ఈ రచనలలో బోలెడు రకాలు ఉన్నాయి. కొన్ని ప్రసంగ గ్రంథములు అన్నారు. అంటే మాస్టారి ప్రసంగాలు, మా శ్రీకే గారి ప్రసంగాలు క్యాసెట్ల రూపంలో భద్రపరచడం జరిగింది అప్పటివాడు. తర్వాత ఆ క్యాసెట్లు అంటే ఈ రోజుల్లో సెల్ ఫోన్ ఉందండి. ఈ సెల్ ఫోన్లలో రికార్డ్ చేసుకోవచ్చు ఈ రోజుల్లో. అది చాలా ఈజీ. సెల్ ఫోన్లోది మనం రాసుకోవటం అంటే ఈజీ. ఎందుకంటే దాన్ని ఇలా అనుకుంటే ముందుకెళ్ళచ్చు, ఇలా అనుకుంటే పక్కకి వెళ్ళచ్చు, ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఆపుకోవచ్చు మనం. కానీ అవి మొద్దు క్యాసెట్లు, మొద్దు టేప్ రికార్డర్లు ఉండేవి కదండి. పూర్వం టేప్ ఉండేది కదా, దానిలోవి విని మాస్టారి వాక్కును యథాతథంగా గ్రంథ రూపంలోకి తీసుకొచ్చారు పున్నయ్య శాస్త్రి గారు. మాస్టర్ ఈకే గారి ప్రసంగ గ్రంథములు అంటున్నాం. ఆ తర్వాత అనువాద గ్రంథాలు ఉన్నాయి కొన్ని. అంటే మాస్టర్ ఇంగ్లీష్లో చెప్పినటువంటి ఉపన్యాసములు, ఇంగ్లీష్లో చెప్పినటువంటి విషయాలను తెలుగులోకి అనువదించారు, ట్రాన్స్లేట్ చేశారు. అనువాద గ్రంథాలు. ఈయన వేషం చూస్తే ఈయన చక్కగా దబ్బపట్టు లాంటి ముఖము, వెడల్పైన ముఖము, పంచకట్టు. ఈయన వేషం చూస్తే తెలుగు పండితుడు అనేది ఎవరైనా చెప్పగలం. కానీ తెలుగు పండితులు చాలామందికి ఇంగ్లీష్లో ప్రావీణ్యం ఉండదు. ఆయన చూసినా అట్లే అనిపిస్తుంది, ఈయన తెలుగు పండితుడు, ఈయనకి ఇంగ్లీష్ రావటం ఏమిటి అని అనిపిస్తుంది. కానీ తెలుగులో ఎంతైతే పాండిత్యం ఉన్నదో ఆంగ్లంలో కూడా అంత పాండిత్యము ఉన్నటువంటి వారండి.
16 ఏళ్ల వయస్సులో బోలెడన్ని రామాయణాలు చదివారు. ఒక్క వాల్మీకి రామాయణం కాదు. వాల్మీకి రామాయణం కానీ, తులసీదాస్ గారు రచించినటువంటి రామచరిత మానస్ కానీ, మొల్ల రామాయణం కానీ, ఇట్లాంటివి అనేకమైనటువంటి రామాయణాలు 16 ఏళ్ల వయసులో చదివారండి. ఒక్క రామాయణం పూర్తిగా చదవటం అవ్వట్లేదు మనకి. 16 ఏళ్ల వయసులో చదివారు. తర్వాత కంప్లీట్ వర్క్స్ ఆఫ్ స్వామి వివేకానంద అన్ని వాల్యూమ్స్ ఆ వయస్సులో చదువుకున్నటువంటి వాళ్ళు. మాస్టారు సెలెక్ట్ చేసుకుంటారు తన వర్క్ ఎవరి ద్వారా జరిపించుకోవాలి. మాస్టర్స్ సెలెక్ట్ చేసుకుంటారు ఏ స్థాయిలో ఎవరి ద్వారా జరిపించుకోవాలి. కనుక బహుగ్రంథకర్త, ప్రసంగ గ్రంథములు, అనువాద గ్రంథములు, వ్యాఖ్యాన గ్రంథములు. మాస్టారు రచించినటువంటి పద్యాలు ఉన్నాయి. మాస్టారు సంస్కృతంలో ఇచ్చినటువంటివి, ఇంగ్లీష్లో ఇచ్చినటువంటివి, వాటికి వ్యాఖ్యానం రాశారు. ఉదాహరణకు శ్రీపతి శతకం, శ్రీ వెంకటేశ్వరుడి గురించి శతకం రాశారు. ఆ పద్యాలకు వ్యాఖ్యానం రాశారు పున్నయ్య శాస్త్రి గారు. కనుక వ్యాఖ్యాన గ్రంథాలు. ఆ తర్వాత శ్రీమద్ రామాయణ సుధాస్రవంతి, శ్రీమద్ రామాయణము వాల్మీకి రామాయణానికి వ్యాఖ్యానం రాశారు. ఈ వాల్మీకి రామాయణ వ్యాఖ్యానం చాలా మంది రాశారు. అయితే ఈయన వ్యాఖ్యానంలో ప్రత్యేకత ఏంటంటే ప్రతి సన్నివేశాన్ని, ప్రతి సంఘటనను ఎనాలసిస్ చేస్తారు, విశ్లేషణ చేస్తారు. ఆ సన్నివేశం దగ్గర కూర్చోబెడతారు మనల్ని. కూర్చోబెట్టి ఇందులో ఏది కరెక్టు, రామాయణం ద్వారా అందవలసిన సందేశం ఏమిటి, ఇందులో మాస్టారి తత్వం ఏంటి, మనం నేర్చుకోవలసింది ఏమిటి, మనం అందుకోవలసినది ఏమిటి, ఇది తెలియజేస్తారండి. శ్రీరామచంద్రమూర్తి ఈయన మాంసాహారి, మాంసము స్వీకరించాడు, అది వాల్మీకి రామాయణంలో ఉంది అని కూడా కొంతమంది పండితులు చెప్తున్నారు. అది పొసగదు అన్నారు పున్నయ్య శాస్త్రి గారు. అది కుదరదయ్యా అన్నారు. కుదరదు అని, కాదు శాకాహారి అని ఊరుకోరు. అది ఎందుకో విశ్లేషణ చేస్తారు. అది ఈ గ్రంథం యొక్క ప్రత్యేకత. అది ఎందుకు అంటే ఆయన వెళ్ళింది దేనికి? అరణ్యవాసానికి వెళ్ళారు. కైకేయి పెట్టిన కండిషన్ ఏంటి? అరణ్యవాసానికి పంపించేటప్పుడు కైకేయి పెట్టినటువంటి కండిషను, నువ్వు ముని వృత్తి వహించి 14 ఏళ్ళు అరణ్యవాసము చెయ్యాలి. ముని వృత్తి వహించాలి, ముని వృత్తిలో ఉండాలి. ఆయన పట్టణాలకు కూడా వెళ్ళలేదండి. అరణ్యవాస సమయంలో శృంగిభేరిపురము అనే ఒక పట్టణం వస్తుంది. ఆ శృంగిభేరిపురం పట్టణం లోపలికి వెళ్లకుండా ఆయన బయటే ఆగుతాడు. ఆ ప్రాంతాన్ని పరిపాలించేటువంటి రాజుగారు గుహుడు పరుగున వచ్చి రామచంద్రమూర్తికి దండం పెట్టుకుంటాడు, నమస్కారం చేస్తాడు. నువ్వు రావయ్యా, మా ఊరికి రా, మా పట్టణానికి రా అంటే రాకూడదు, ఇది అరణ్యవాసంలో ఉన్నాను నేను, నియమం ప్రకారం నేను రాకూడదు నాయన అని చెప్తాడు. అంటే ఏంటి? నియమాలను పాటించాడుగా, కూచా తప్పకుండా పాటించినటువంటి వాడుగా. పైగా ఆయన తిరిగింది ఏంటి? అన్ని ఋషి ఆశ్రమాలు ఆయన తిరిగింది. ఋషులు ఎట్లా చెబితే అట్లా నడుచుకున్నాడు రామచంద్రమూర్తి అరణ్యవాసంలో. అంత జీవితం అంతా ఋషులు చెప్పినట్టే నడుచుకున్నాడు, ముఖ్యంగా అరణ్యవాసంలో. పైగా ఆయన కాలక్షేపం చేసింది ఏంటి? పురాణాలు చెప్పుకోవటం, పెద్దల విషయాలు, భగవత్ సంబంధమైన విషయాలు ఆయన కూర్చొని మిగతా ఋషుల్ని, లక్ష్మణస్వామిని, సీతమ్మని కూర్చోబెట్టి చెప్పేవాడు. అంటే ఋషి వాటికలలో ఉంటూ భగవత్ సంబంధమైన విషయాలు చెప్పుకుంటూ ముని వృత్తిని వహించినటువంటి వాడు, నారచీరలు కట్టుకున్నటువంటి వాడు, జటలు ధరించినటువంటి వాడు ఈయన మాంసమును భుజిస్తాడా? అక్కడ పొసగుతుందా? అక్కడ కుదురుతుందా? ఔచిత్యము దెబ్బతింటుంది కదా. కనుక ఇది పొసగదు. అదేమిటండి? క్షత్రియుడు తింటే తప్పే ఉంది అన్నారు. క్షత్రియుడు తింటే తప్పు లేకపోవచ్చు, కాదంటలేదు. ఆయన తినలేదు. క్షత్రియుడు తినవచ్చు, అవ్వచ్చేమో, కానీ అది ఆయన ఇష్టం, ఆయన తినలేదు. ఆయన ఇట్లా ఉండాలి అని చెప్పడానికి మనమెవరు? ఇంత విశ్లేషణ చేస్తారు.
ఇంత విశ్లేషణ చేసి ఒక విషయాన్ని ఇగో ఇది జరిగింది అని చెప్తారు. అట్లా శ్రీమద్ రామాయణ సుధాస్రవంతి అది బాల అయోధ్యకాండలు ఒక వాల్యూము, అరణ్య కిష్కింధకాండలు ఇంకో వాల్యూము, ఆ తర్వాత సుందరకాండ ఒక్కటి 3 వాల్యూమ్స్. ఇందులో బోలెడు యోగపరమైనటువంటి విశేషాలు మనకు అందజేస్తారు. ఆ తర్వాత యుద్ధకాండ, ఇన్ని వాల్యూమ్స్గా ఆయన శ్రీమద్ రామాయణ సుధాస్రవంతిని అందించారు. ఆ తర్వాత మాస్టర్ ఈకే గారి స్మృతులు, మాస్టర్ ఈకే గారితో ఆయన అనేక సన్నివేశాలలో సాక్షిగా ఉండటం జరిగింది. మాస్టర్ ఈకే గారు ఆయన గురువు గారు. వారిని అంటి పెట్టుకొని, గురువుని అంటి పెట్టుకొని ఉన్నటువంటి వారు అనేకమైనటువంటి అనుభవాలు, అనేకమైనటువంటి స్మృతులు. మాస్టర్ ఈకే మధుర స్మృతులు అనేటువంటి పేరుతో శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే 5 వాల్యూమ్స్ రచించారు. అందులో మొదటి 4 వాల్యూమ్స్ మాస్టర్ ఈకే గారి స్మృతులు, 5వ వాల్యూము ఇది తాతగారి స్మృతులు. పరమ పూజ్యులు శ్రీ కొత్త రామకోటయ్య తాతగారితో ఆయనకు ఉండేటువంటి దివ్యమైనటువంటి అనుభూతులను అది ఒక గ్రంథంగా రాశారు. తాతగారి స్మృతులు అని యూట్యూబ్లో కూడా ఉన్నది. తాతగారు రచించినటువంటి జీవన జ్యోతి 3 వాల్యూమ్స్ కూడా యూట్యూబ్లో మనకి లభ్యమవుతూ ఉన్నది. కనుక తాతగారి స్మృతులు ఈ గ్రంథంలో ఒక్క విషయం చెప్పుకుందాం. అయ్యా నాకు అవకాశం ఉందా? 5 నిమిషాలు. ఈ తాతగారి స్మృతులు గ్రంథంలోని ఈ ఒక్క విషయం చెప్పుకొని నేను పూర్తి చేస్తాను. తాతగారు గురజాల్లో వాళ్ళ ఇంటికి వచ్చారు. రాత్రిపూట నిద్రకి ఉపక్రమించారు. పున్నయ్య శాస్త్రి గారు కూడా నిద్రకు ఉపక్రమించారు. తాతగారు వచ్చారంటే పండగ, చక్కగా 4 చేస్తారు. మంచి ఇల్లంతా దివ్యమైనటువంటి వైబ్రేషన్స్. ఆయన సివివి గారి ప్రేయర్ చేస్తారు, బొట్టు పెడతారు. మనకే కాదు, చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా చక్కగా ఆరోగ్యం చేకూరుతుంది, మనస్సు తేలికబడుతుంది, ప్రశాంతమవుతుంది, ఒక దివ్య అనుభూతి కలుగుతుంది. బాగుంది, సంతోషం. పడుకున్నారు. రాత్రి అట్లా జరిగిపోయింది, పడుకున్నారు. 3ంటికే లేచాడు ఈయన తాతగారు. ఓంకారం చెబుతున్నారు. మాస్టర్ సివివి నమస్కారం అంటున్నారు. ఈయనకి పున్నయ్య శాస్త్రి గారికి, అబ్బాయి నాయన ఈ ముసలోడు ఎదురా నాయన, 3ంటికే బొత్తిగా న్యాయం పూల 3ంటికేనా అంటే, బాబు గారు మనం బయలుదేరదాము, బస్టాండ్కి వెళ్దాం అంటే, లెక్క ప్రకారం వీళ్ళు 5ంటికి లేవాలి, ఏదో కాఫీనో ఏదో పుచ్చుకొని బస్టాండ్కి వెళ్ళాలి. 3ంటికే లేచి ఇప్పుడే వెళ్దామంట అయినా అంటే, ఇదేందిరా నాయన, సరే ఏం చేస్తాం, తాతగారు చెప్పారు అని ఈయన బలవంతాన్ని లేచారు. ఆ రోజుల్లో లేవు, రిక్షా సౌకర్యాలు కూడా ఉండేవు. ఆ ఊళ్ళో పల్లెటూరు కదా. ఆ బస్ స్టాండ్ అంటే అది ఏమన్నా పెద్ద కట్టడం ఉంటుందా, ఏమన్నా పెద్ద అరుగులు కూర్చోడానికి కుర్చీలు ఉంటాయి, ఏముండవు. ఓ సెంటర్లో ఒక రేకుల షెడ్, చిన్న రేకుల షెడ్ ఉంటుంది, అదే బస్ స్టాండ్. అంతే, అక్కడ బస్సులు ఆగుతాయి కాబట్టి అదే బస్ స్టాండ్. నడుచుకుంటూ వెళ్ళారు, బయలుదేరారు, రెడీ అయ్యారు, నడుచుకుంటూ వెళ్ళారు. ఆ రేకుల షెడ్ కింద కూర్చున్నారు. బస్సు ఎప్పటికి? మొదటి బస్సు 5ంటికి మొదటి బస్సు. ఈయన 3:15కే తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాడు. చూడండి మహానుభావుల చర్యలు ఎట్లా ఉంటాయో. వీళ్ళు ఆ రేకుల షెడ్ కింద చేరిన మరుక్షణం కుంభవృష్టితో వాన కురిసింది. అదే కనుక వీళ్ళు ఏ 4:30కో 4:30కో బయలుదేరి ఉంటే వీళ్ళు వెళ్ళగలరా? అంత దూరం నడుచుకుంటూ వెళ్ళలేరు. అందువల్ల ఆయన 3ంటికే తీసుకెళ్ళి అక్కడికి వచ్చారు. ఆ కుంభవృష్టిలో, ఆ వానలో, ఆ రేకుల షెడ్ కింద, ఆ చలిలో, ఆ తెల్లవారుజాము సమయంలో భాగవతంలోని రహస్యాలు తాతగారు చెప్పటం మొదలుపెట్టారు. శ్రీకృష్ణుడు వెన్నదొంగ ఎట్లా అందుకున్నారో చూడండి. అంటే మహానుభావుల దగ్గర నుంచి ఎట్లా అందుకోవాలి, ఏమి అందుకోవాలి, ఏమి నేర్చుకోవాలి, ఏమి నేర్చుకోవాలో అది నేర్చుకోవాలి. ఒక ఇంటికి వెళ్ళాడు శ్రీకృష్ణుడు. ఆ ఇంటిలో వెన్న దొంగిలించాలంటే ఆ ఇల్లాలు తెలివిగా బాగా పైకి కట్టి పెట్టిందండి. ఆ వెన్నకుండా బాగా పైకి కట్టింది.
పైకి కడితే అంత పైకి అందదుగా, వీళ్ళు చిన్నపిల్లలుగా. వెంటనే ఒక పీట తీసుకొచ్చారు, ఆ పీట వేశారు, అందల. ఇంకో స్టూల్ వేశారు, అందల. ఆ స్టూల్ మీద ఇంకో దిండు పెట్టారు, అందల. ఇంకోటి ఏదో వేశారు. ఆ తర్వాత ఈ కృష్ణుణ్ణి పైకి ఎక్కించారండి, బాలకృష్ణుణ్ణి పైకి ఎక్కించారు ఈ స్నేహితులందరూ కలిపి. అంత పైకి పెడితే మేము ఊరుకుంటామా, వదులుతామా? ఇన్ని వేస్తాం. వేసి బాలకృష్ణుణ్ణి పైకి పెడితే ఆయన కూడా అందలేదండి. ఇట్లా బాలకృష్ణుడు పైగా చెయ్యి ఇట్లా పెట్టాడు, ఆ చేత్తో ఇట్లా కొడితే బొక్కబడుతుంది, అవన్నీ కారతయి, స్వీకరించవచ్చు. అప్పటికీ అందల. ఈ వేణువు తీసుకున్నాడు, ఈ వేణువుతో ఒక్క వేటు వేశాడు. అప్పుడు లోపల నుంచి వెన్న జల కిందకి రాలింది. రాలిన వెన్నను, ఈయన అలవాటు కదండి కృష్ణుడు వెన్న దొంగ, కానీ ఆయన ఎప్పుడు స్వీకరించేవాడు? ఆయన కాదు, కోతులకు పెట్టేవాడు, పశుపక్షాదులకు పెట్టేవాడు, స్నేహితులందరూ స్వీకరించేవాడు. బాగుంది. ఈ ఘట్టములో యోగపరమైన రహస్యాలు ఉన్నాయి. ఏమిటి? ఇది మన దేహము. ఈ కుండ, వెన్న కుండ అంటే ఈ కుండ మన దేహము. లోపల ఉన్న వెన్న ఇది ఒక అమృతమైన పదార్థము, మధురమైన పదార్థం. అంటే లోపల ఉన్న ఆత్మ, లోపల ఉన్న భగవంతుడు, మనలోనే భగవంతుడు ఉన్నాడు. ఆ వెన్న నవనీతము లాంటి ఆత్మరూపంలో మనలోనే ఉన్నాడు భగవంతుడు. ఈ మనలోనే ఉన్న భగవంతుడు ఎట్లా అందుతాడు? చిన్న పీట వేశాం, అందల. స్టూలు వేశాం, అందల. దిండు పెట్టాం, అందల. ఇంకోటి వేశాం, అందల. అంటే పూజ, జపము, దానము, తపస్సు, ధ్యానము ఇన్ని చేసుకున్నాము, అందలేదు భగవంతుడు. ఆ తర్వాత ఆ వేణువు తీసుకొని ఒక్క దెబ్బ కొట్టాము, భగవంతుడు అందాడు. ఈ వేణువు తీసుకొని దెబ్బ కొట్టడం అంటే చివరికి మనము చేయవలసింది శరణాగతి. ఈ శరణాగతి అనేటువంటి వేణువు దెబ్బల ద్వారా భగవంతుడు అందుతాడు. ఇందులో రహస్యము. తాతగారు ఆ సమయంలో అక్కడ ఏదో సినిమా పాటలో, పిచ్చి ముచ్చట్లో, రాజకీయాలు చెప్పుకోవటం కాకుండా భాగవతంలో ఉన్నటువంటి రహస్యాలు, యోగపరమైన విశేషాలు చెప్పారు. ఇది మహాత్ముల సన్నిధి, తాతగారి సన్నిధి ఇట్లా ఉంటుంది. అది ఎందిచ్చారు, ఆయన అందుకున్నారు. ఇటువంటి మహాత్ములు పున్నయ్య శాస్త్రి గారు, ఆయన మాస్టర్ ఈకే గారి అంతేవాసి అన్నారు. తాతగారికి అంతేవాసి అన్నారు. అంతేవాసి అంటే అంతః, లోపల ఉండేటువంటి శిష్యుట. అంటే ఆయన హృదయానికి, ఆయన ఆత్మకు దగ్గరగా ఉండేటువంటి ఆత్మ సంబంధమైన శిష్యుడు, అంటే ఇష్టుడైన శిష్యుడు. అదండి అటువంటి అంతేవాసి. పున్నయ్య శాస్త్రి గారి గురించి చక్కగా మంచి మాటలు చెప్పుకునేటువంటి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి యోగ మిత్రులందరికీ అనేక నమస్కారాలు తెలియజేసుకుంటూ, స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. వాసుదేవ్. నమస్కారం. చాలా చక్కగా రసిపజేశారు తాతగారికి, ఈకే మాస్టర్ గారికి, శాస్త్రి గారికి.